వస్తా ఉంటే 'ఐబొమ్మ రవికి' మీరు చూస్తా ఉన్నారు. దాని గురించి మీకు తెలుసు. అసలు ఎలాంటి కేసులు పెట్టారు? తనకు అలాంటి భక్తులు చూసారు కదా! అంటే ఫ్యాన్స్ కంటే భక్తులు అనటం బెటర్ అనిపిస్తుంది నాకు. కామెంట్స్ తనకు ఒక నెగెటివ్ కామెంట్ కూడా రాలేదు ఇప్పటి వరకు. మరి దానికి మీ సమాధానం ఏంటి? మంచిదే కదండీ. హ్మ్. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం. హ్మ్. ప్రజలు వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణని వ్యక్తపరిచేటువంటి హక్కు ప్రజలకుంది. హ్మ్. వాళ్ళ యొక్క మనసులో ఉన్నదాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. తప్పేముంది? హ్మ్. ఎందుకంటే అటువంటి వాళ్ళకి జేజేలు కొట్టిన ప్రజలను చూశాము. ఇదే కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సజ్జనార్ గారు ఒక ఎన్‌కౌంటర్ చేసినప్పుడు 'దిశ' ఇన్సిడెంట్‌లో పూలు కూడా వేశారు. అదే ప్రజలు. అదే ప్రజలు ఈరోజు ఆయన చేసింది తప్పు అని చెప్పని అంటున్నారు. సో, ప్రజాస్వామ్యంలో మంచొస్తే నేను తీసుకుంటా, చెడొస్తే గనక తీసి రోడ్డు మీద ఏస్తానంటే గనక కుదరదు. ఏదొచ్చినా తీసుకోవాలి. సో, క్లియర్. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు. దాంట్లో తప్పు లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి 'ఐబొమ్మ రవి' గురించి ఏంటి? శిక్షలు పడతాయా? పడవా? అసలేం పెట్టారు? ఎగ్జాక్ట్‌లీ. సో, ఇక్కడ పెట్టిందేంటి అనంటే గనక 3 యాక్ట్స్ ప్రకారము రవి మీద కేసులనేది పెట్టడం జరిగింది. అది ఐటీ యాక్టు, కాపీరైట్ యాక్టు, అదేవిధంగా బీఎన్ఎస్. బీఎన్ఎస్‌లో ఉన్న 318 అంటే చీటింగ్ అనేది పెట్టడం జరిగింది. అదేవిధంగా ఐటీ యాక్ట్‌లో వచ్చేసి 66 సిఈ, 66 ఈ అనేది పెట్టడం జరిగింది. ఆ 66 సిఈ, ఈ ఏం చెప్తుంది అనంటే గనక మీరు కాకుండా మీ యొక్క ఐడెంటిటీని దొంగిలించి నేనేదైనా తప్పు చేస్తే పనిష్మెంట్ ఏంటి అని చెప్తుంది. అదేవిధంగా మీ యొక్క ప్రైవసీని నేను బ్రీచ్ చేస్తే అంటే ఉల్లంఘన కల్పిస్తే మీ యొక్క ప్రాథమిక గోప్యత హక్కుకి ఏ ఏంటి అని చెప్పి శిక్ష చెప్తుంది. అదేవిధంగా కాపీరైట్ యాక్ట్. కాపీరైట్ యాక్ట్ ఏం చెప్తుంది అనంటే గనక కాపీరైట్ యాక్ట్ అంటే ఎవరైనా సరే ఒకళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి దాన్ని వేరే వాళ్ళు ఇబ్బంది కలిగించి, ఉల్లంఘన కలిగించే విధంగా చేస్తే ఏంటి అని చెప్తుంది. మొత్తానికి ఈ యొక్క 2 సెక్షన్స్ లైక్ కాపీరైట్ యాక్ట్‌లో అదేవిధంగా ఐటీ యాక్ట్‌లో 2 సెక్షన్స్, బీఎన్ఎస్‌లో ఒక సెక్షన్. మొత్తం కలిపి 5 సెక్షన్స్ కింద పెట్టడం జరిగింది.